This conference will now be recorded. Yeah. So in the last session, we discussed about how to start SAP system and how to shut down SAP system properly. So మనం కరెక్ట్ గా స్టాప్ చేయలేదు అనుకోండి, సో నెక్స్ట్ టైం అది SAP సిస్టమ్ స్టార్ట్ అవ్వదు. సో we need to shut down SAP system properly. So otherwise SAP system is not working next time. సో మనం రియల్ టైంలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాం. మన లాస్ట్ స్టేషన్ మనం ఏం చెప్పుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతాం. అండ్ today we are going to discuss about the client administration. After theory part, the first session మనకి client administration ఉంటుంది. Client administration. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యాక్చువల్గా మనకి 40+ టీ కోడ్స్లో 12 టీ కోడ్స్ క్లయింట్ అడ్మినిస్ట్రేషన్లోనే కవర్ అవుతాయి. 12 టీ కోడ్స్. సో ఆల్రెడీ నేను సాఫ్ట్వేర్ ఆల్రెడీ మన గ్రూప్లో షేర్ చేశాను. డౌన్లోడ్ ద సాఫ్ట్వేర్. సో ఎందుకంటే మనకి 3 days ఉంటుంది ఆ సాఫ్ట్వేర్. సో ప్లీజ్ డౌన్లోడ్ ద సాఫ్ట్వేర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇన్ ద లాస్ట్ సెషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో హౌ టు స్టార్ట్ SAP సిస్టమ్. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ద dev, present dev system, development system ఇన్స్టాల్ చేసాం. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ద dev system, all task, start, enter the password. So we need to wait just 2 to 3 minutes only. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న చేంజ్ ఏంటంటే, యాక్చువల్గా ఇది విండోస్ 2025 ఇచ్చేసాం. లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి విండోస్ 2022 మనం ఇచ్చేసాం. ఇక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తున్నాయి 2025లో. సో అందుకని మీకు 2022 సర్వర్ మన గ్రూప్లో షేర్ చేశాను. సో మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. సో విండోస్ 2022లో నో ఇష్యూస్, ఎక్కడ మీరు స్ట్రక్ అవ్వకుండా ఇన్స్టాల్ అవుతుంది. సో ఆల్రెడీ వి డిస్కస్ ఇన్ ద లాస్ట్ సెషన్. సో మనకి 3 కలర్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రే కలర్లో ఉంటుంది సిస్టమ్, నెక్స్ట్ ఎల్లో కలర్. సో ప్రజెంట్ ఎల్లో కలర్లో ఉంది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ ఈస్ గోయింగ్ బి గ్రీన్ కలర్, కంప్లీట్ గ్రీన్ కలర్.
So until unless to get the green color, so we need to wait. ఇక్కడ ఎక్కడ ఏ ఆప్షన్స్ రీచ్ చేయకూడదు. So we need to wait a minimum 3 to 5 minutes to start the system. Yeah. So system is completely started. The first point, we are getting green color. At the same time, work process. We need to check the work process. Work process we have in instance number 19 under the primary application server. So click on work process. So here we have work process table. So here we have work process table. So all the work processes are almost wait status. Okay, then only you observe here all the work processes are wait status. The status is wait status. So means the SAP system is completely started. So then only we confirm the SAP system is completely started, right? So మన క్లయింట్ అడ్మినిస్ట్రేషన్ కి వెళ్ళే ముందు జస్ట్ ఓవర్ వ్యూ మన ఫస్ట్ సెషన్ నుంచి జస్ట్ ఓవర్ వ్యూ. సో మెయిన్లీ ఇన్స్టాలేషన్ ఇదేంటంటే ఎస్ఐపి బేసిస్ టోటల్ అడ్మినిస్ట్రేషన్. సో మెయిన్ గా మనకి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్స్టలేషన్ ఉంటుంది, మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మనకి మెయిన్ గా 3 అప్లికేషన్స్ ఇన్స్టలేషన్స్ మీకు వచ్చి ఉండాలి, ఇట్స్ మ్యాండేటరీ. సో ఫస్ట్ వన్ SAP ERP 6.0 ఇన్స్టలేషన్. నెక్స్ట్ SAP S/4HANA, SAP S/4HANA. సో మనం ఏం చేస్తుంది 2025 అంటే ఇది లేటెస్ట్. ఇంకా ERP 6.0 ఇస్ ద లేటెస్ట్. అండ్ SAP NetWeaver. సో మనం ఇన్స్టాల్ చేసింది SAP NetWeaver. జస్ట్ ఓవర్ వ్యూ అంటే మన క్లయింట్ ప్రాక్టికల్ సెషన్కి వెళ్ళే ముందు జస్ట్ ఓవర్ వ్యూ. SAP NetWeaver 7.5 ఇస్ ద లేటెస్ట్. ఇక్కడ SAP ERP ఇన్స్టాల్ చేయకుండా మనం NetWeaver ఇన్స్టాల్ చేసాం. వై? బికాస్ SAP ERP అయినా NetWeaver అయినా మనం ప్రాక్టీస్ చేసేది బేసిస్ త్రీ కోడ్సే. ఈవెన్ SAP S/4HANA కూడా మనం ప్రాక్టీస్ చేసేది బేసిస్ త్రీ కోడ్సే. ఇక్కడ ఏంటంటే SAP ERP ఇట్ విల్ టేక్ మినిమం 10 to 11 hours. సో మినిమం మనకి ఎక్కడ ఇష్యూ రాకపోతే. అదే SAP NetWeaver అనుకోండి, ఐ థింక్ 2 to 3 hours, మాక్సిమం 3 hours లో ఇన్స్టాల్ అయిపోతుంది. సో SAP S/4HANA కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో SAP ERP ఇన్స్టాల్ చేసామనుకోండి, ఆటోమేటిక్ SAP NetWeaver వచ్చేస్తుంది ఇన్బిల్ట్. అది SAP ERP లోనే ఉంటుంది SAP NetWeaver. ఇదేంటంటే ప్లాట్ఫామ్ ఇది. సో మనం ఏ టెక్నాలజీ అంటే ఏ అప్లికేషన్ ఏ ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేయాలన్నా ఇది ఒక ప్లాట్ఫామ్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఎగ్జాంపుల్ అని. ఫర్ సపోజ్ SAP NetWeaver ఈజ్ ఎ ప్లాట్ఫామ్. ఒక బస్ స్టాండ్ అనుకోండి, అది ఒక ప్లాట్ఫామ్. బస్ స్టాండ్ అనేది అన్ని బస్సెస్ కి ఒక ప్లాట్ఫామ్ అండి. సో ఇది హైదరాబాద్ బస్సెస్, విజయవాడ బస్సెస్, లైక్ గుంటూరు బస్ అన్ని ఈ ప్లాట్ఫామ్ కి వచ్చి వెళ్తుంటాయి, రైట్? ద సేమ్ వే దిస్ ఈజ్ ఆల్సో. So if you want to install SAP ERP, if you want to install SAP S/4HANA, SAP NetWeaver is mandatory. ఇది మనం సపరేట్ SAP ERP లో మనం సపరేట్ గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. NetWeaver ఇన్బిల్ట్, అది ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతుంది. అదే SAP S/4HANA 2025 కూడా ఇన్బిల్ట్ అది. సో ఇక్కడ మనం ఎందుకు ఇది NetWeaver ఇన్స్టాల్ చేసాం ఆల్రెడీ. SAP S/4HANA ఇన్స్టాల్ చేద్దాం డెఫినెట్ గా. బట్ ERP ఎందుకు అవాయిడ్ చేసామంటే
సో ఈఆర్పి ఇన్స్టాల్ చేసిన నెట్వీవర్ ఇన్స్టాల్ చేసిన సేమే, ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ సేమ్, బట్ టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం ప్రాక్టీస్ చేసేది బేసిస్ టీ కోడ్సే, సో దానికోసం మనకి టైం తక్కువ తీసుకుంటుందని ఎస్ఏపి నెట్వీవర్ మనం ఇన్స్టాల్ చేసాం. సో ఇది ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ yeah, so go to support.sap.com. This is SAP official website. SAP official website. So here, maintenance. So click on maintenance, product availability matrix. So for suppose, if you take SAP NetWeaver, మనం ఇన్స్టాల్ చేసిన NetWeaver, SAP NetWeaver 7.5. So for installation of SAP NetWeaver 7.5, what is the OS it is supported? So what is the OS? And what is the database it is supported? What is the database it is supported? And what is the SAP kernel version? What is the database and what is SAP kernel version? It is supported, that is important. So మనం బ్లైండ్ గా SAP NetWeaver అంటే లైక్ అంటే మనకున్న అవైలబిలిటీలో ఉన్న ఏ ఓఎస్ బట్టి ఆ ఓఎస్ యూజ్ చేయకూడదు. వాట్ ఎవర్ SAP సజెస్ట్ దట్ ఓఎస్ ఓన్లీ, దట్ డేటాబేస్, దట్ కెర్నల్ వర్షన్ ఓన్లీ we need to use. So OS, if you take OS, so we have a Windows server operating systems only, we need to use Windows Server 2008 ఉంది, Windows Server 2012, Windows Server 2016, Windows Server 2019, Windows Server 2022, and Windows Server 2025. So please remember, Windows 7, Windows 10, Windows 11 not supported for SAP applications. And coming to Linux, so we have Red Hat Linux, SUSE Linux. If we take SUSE Linux, we have SUSE Linux 11 is there, SUSE Linux 12 is there, SUSE Linux 12 is there, and SUSE Linux 15 is there. SUSE Linux 15 is there, and SUSE Linux 16 also there. SUSE Linux 16 also there. And coming to database, so if we take database, we have Oracle database, Oracle database, DB2 DBA, MaxDB, Sybase, MS SQL Server, HANA database. So these are the
main databases available in the market. Coming to kernel versions, SAP kernel 4.9 is there. SAP kernel 5 kernel, SAP kernel 5, 53 something is there. SAP kernel 53, 53, 53, and SAP kernel 5.4. Kernel 5.43 something is there. 7.53, yes, 7.53. 7.49, SAP kernel 7.53, SAP kernel 7.53, SAP kernel 7.54 also there, 54 also there. And here, what is the OS we need to take, and what is the database we need to take, what is the kernel version we need to take. So మనకి NetWeaver 7.5 ఇన్స్టాల్ చేయాలి. ఏ OS తీసుకోవాలి? విండోస్ లో మనకి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సపోర్ట్ చేస్తాయి. లైనెక్స్ లో రెడ్ హ్యాట్ లైనెక్స్, సుసి లైనెక్స్, బట్ రెడ్ హ్యాట్ కన్నా సుసి లైనెక్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, సో హియర్ వీ హ్యావ్ టేకెన్ సుసి లైనెక్స్. విండోస్ సర్వర్ లో మనకి 2008 సర్వర్, 2012, 2016, 19, 22, 25. అండ్ కమింగ్ టు సుసి లైనెక్స్ 12 ఉంది, 12 సుసి లైనెక్స్ 11 ఉంది, 12 ఉంది, 13, 14 నాట్ అవైలబుల్, 15 ఉంది. And coming to database, Oracle database ఉంది, DB2DB, MaxDB, Sybase, MS SQL Server, HANA database. Kernel version 7.49, 7.53, 7.54. సో ఇక్కడ OS ఏది తీసుకోవాలి? విండోస్ 2008 సర్వర్ సపోర్ట్ చేస్తుందా? SAP Native 7.5. సుసి లైనెక్స్ 11 కి సపోర్ట్ చేస్తుందా? లైక్ Oracle database లో ఏ వర్షన్ కి సపోర్ట్ చేస్తుంది? DB2DB లో ఏ వర్షన్ కి సపోర్ట్ చేస్తుంది? MaxDB లో ఏ వర్షన్ సపోర్ట్ చేస్తుంది? Sybase లో ఏ వర్షన్ సపోర్ట్ చేస్తుంది? MS SQL Server లో ఏ వర్షన్ సపోర్ట్ చేస్తుంది? HANA DB లో ఏ వర్షన్ సపోర్ట్ చేస్తుంది? ద సేమ్ వి కెర్నల్ వర్షన్ ఏ సపోర్ట్ చేస్తుంది? ఇవన్నీ సో మనకి ప్రొడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్, PAM ప్రొడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ అంటాం. So in product availability matrix, we can find out what is the OS is supported, what is the database is supported, so what is the kernel version is supported. So we can check in product availability matrix. So PAM లో మనం చెక్ చేసుకుంటాం. సో ఏ OS సపోర్ట్ చేస్తుంది, విండోస్ లో ఏ OS సపోర్ట్ చేస్తుంది, లైనెక్స్ లో ఏ OS సపోర్ట్ చేస్తుంది, ఏ డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది, ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది అన్నది ప్రొడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ మనం చెక్ చేస్తాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మనకి NetWeaver 7.5 ఇన్స్టాల్ చేయమన్నారు. విండోస్ లో ఏ OS తీసుకోవాలి? 2008 నాట్ సపోర్టెడ్ ఐ థింక్. సో సుసి లైనెక్స్ ఏ OS తీసుకోవాలి? సుసి లైనెక్స్ 11 ఈజ్ నాట్ సపోర్టెడ్. డేటాబేస్ ఏ డేటాబేస్ తీసుకోవాలి? Oracle 10 ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇఫ్ యు టేక్ Oracle 80. సో ఈ కెర్నల్ వర్షన్ ఏది తీసుకోవాలి? సో వీటన్నిటికీ సొల్యూషన్ ప్రోడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్, PAM అంటాం. సో అక్కడ చెక్ చేసుకొని ఫైనల్ గా ఏదైతే SAP సజెస్ట్ చేస్తుందో అదే మనం సెలెక్ట్, అదే ఆ సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేయాలి. సో దిస్ ఈస్ వీ కెన్ ఫైండ్ అవుట్ ఇన్
product availability matrix, PAM. So now go to support.sap.com. In maintenance, we have product availability matrix, PAM, product availability matrix. So in product availability matrix, we can able to see all the applications. So we can able to see all the applications most viewed recently, whatever the applications and products databases we searched. So all the recent whatever we searched for applications and databases, we can able to see here. So ఇక్కడ మనం SAP S4 recent గా సెట్ చేసాం, SAP NetWeaver 7.5 recent గా సెట్ చేసాం, SAP S4 2023 recent గా సెట్ చేసాం, SAP ERP recent గా సెట్ చేసాం. సో ఈ అన్నీ ఉంటాయి ఇక్కడ అప్లికేషన్స్ డేటాబేసెస్ అని. సో if you take SAP NetWeaver 7.5, SAP NetWeaver 7.5, okay, this is the latest, okay, but previous గా కూడా number of versions ఉన్నాయి. సో ప్రీవియస్ గా ఏ వర్షన్స్ ఉన్నాయి SAP NetWeaver లో? See here, SAP NetWeaver 7.0 is there, SAP NetWeaver 7.0 is there. So if you take this one, SAP NetWeaver 7.0, so if you take SAP NetWeaver 7.0, so released to the customers 2005, and general availability also 2000, that is in 2006. So release for the customers. Actually గా SAP once application develop చేసిన తర్వాత టెస్టింగ్ కోసం SAP స్పెసిఫిక్ గా కొన్ని క్లయింట్స్ కి ఇస్తుంది టెస్ట్ చేయడానికి, అప్లికేషన్ టెస్ట్ చేయడానికి. సో అవి కస్టమర్స్, రిలీజ్ టు ద కస్టమర్స్, అంటే వాళ్ళు ఓకే చేస్తేనే జనరల్ అవైలబిలిటీ అంటే మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ SAP స్పెసిఫిక్ కస్టమర్స్ ఉంటారు, ఆ కస్టమర్స్ తోటి ఫస్ట్ టెస్ట్ చేస్తారు అప్లికేషన్. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, దెన్ ఓన్లీ ద అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ జనరల్ లెవెల్, దట్ ఈస్ ఫర్ జనరల్ పీపుల్. ఓకే, సో మనకి ఈ డేట్ తీసుకోవాలి మనం. Release to the customers, okay, but general availability 2006 నుంచి మార్కెట్ లో ఉంది 2006 SAP NetWeaver 7.0, but I think present that is not available. So because end of the maintenance 2017 లో కంప్లీట్ గా క్లోజ్ చేశారు మెయింటెనెన్స్, అంటే NetWeaver 7.0 is not available in the market. సో ఉన్నా కూడా SAP is not supporting, అప్లికేషన్ కి సపోర్ట్ ఇవ్వదు. SAP NetWeaver 7.0 రిలీజ్డ్ ఇన్ 2006, కంప్లీట్లీ స్టాప్డ్ ఇన్ 2017, అంటే నియర్లీ 11 years ఉంది మార్కెట్ లో, ఇది 2017 వరకు ఉంది. సో కమింగ్ టు SAP NetWeaver 7. After 7.0, so 7.3, SAP NetWeaver 7.3, 7.2 కూడా ఉంది మార్కెట్ లో. వేర్ ఇస్ ఇట్ ఈస్?
7.3. So details for the product version SAP NetWeaver 7.3. Customers released to the customers 2010. General availability next year, November 2010. So May 2011 general availability. So we need to take general availability only 2011 SAP, that is SAP NetWeaver 7.3. General availability 2010. I think 10 or 10, 2010. Sorry, 11, not 10, 2011. Released to the customers 2010, but మనం తీసుకోవాల్సింది జనరల్ అవైలబిలిటీ 2011. End of the maintenance, that is completed. Maintenance closed for NetWeaver 7.3 in 2020. They stopped maintenance in 2020. Next, 7.4 SAP NetWeaver 7.4 released to the customers 2013. So same year, same month. May 2013 లో రిలీజ్ చేశారు. జనరల్ అవైలబిలిటీ ఆల్సో సేమ్ డేట్. సో రిలీజ్డ్ ఇన్ ఫస్ట్ SAP NetWeaver 7.4. 7.4 general availability 2013. They stopped the maintenance in 2020. They stopped the maintenance in 2020. So coming to after 7.4, 7.5 SAP Net 7.5. సో దీంట్లో మళ్ళీ NetWeaver 7.3లో EHP1 రిలీజ్ చేశారు. అది అవసరం లేదు మనకి. NetWeaver 7.5 SAP NetWeaver 7.5 the product version. The product was released in 2015. General availability 2015. End of the maintenance 2030. సో అంటే ఇంకా మనకి ప్రజెంట్ మన 2026 లో ఉన్నాం. అంటే 3.5 years ఉంది ఇంకా ద వ్యాలిడిటీ 2026 to 2030. So 2.5 years. So this is SAP NetWeaver versions. So మార్కెట్ లో ఉన్న వర్షన్స్ అవైలబిలిటీ ఎండ్ ఆఫ్ ద మెయింటెనెన్స్ అంటే ప్రజెంట్ SAP NetWeaver 7.5 ఒక్కటి సో ప్రజెంట్ రన్నింగ్ లో ఉంది. సో ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్పైర్డ్. సో దే స్టాప్ ద మెయింటెనెన్స్. SAP కంప్లీట్ గా స్టాప్ చేసింది మెయింటెనెన్స్ ఈ వర్షన్స్ కి. And coming to SAP ERP, if you take ERP, I will share ERP software. So ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ERP కూడా ఇన్స్టాల్ చేసుకోండి. బట్ SAP NetWeaver ఇన్స్టాల్ చేసిన తర్వాత అది చేయండి, ఎందుకంటే అది ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఫస్ట్ మీరు SAP NetWeaver ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఇఫ్ యూ హ్యావ్ ద టైం యూ కెన్ ప్రాక్టీస్. సో ఆ సాఫ్ట్వేర్ నేను షేర్ చేస్తాను మన డ్రైవ్ లో. సో మన వాట్సాప్ గ్రూప్ లో ఆ డ్రైవ్ లింక్స్ నేను షేర్ చేస్తాను. SAP ERP 6.0 EHP 8. So present this is the version, right? So market lo undi idi. So first ERP 6.0 EHP1, this is the first version. See here, SAP ERP 6.0 EHP1, SAP ERP 6.0 EHP2,
SAP ERP 6.2 EHP3, SAP ERP 6.2 EHP4, EHP5, EHP6, EHP7, and latest one is EHP8. EHP8. This is the latest one. So here ERP stands for Enterprise Resource Planning. సో దీనికి ముందు మనం R3 అని యూజ్ చేసేవాళ్ళం. SAP R3 సిస్టమ్. R3 ప్లేస్ లో ERP. సో ERP మనం రీప్లేస్ చేసాం. సో ఇఫ్ యు టేక్ SAP ERP 6.0, ఇది ఫస్ట్ వర్షన్, ERP లో ఫస్ట్ వర్షన్. EHP1 for ERP 6.0. So released in 2006. See here, released to the customers 2006 లో రిలీజ్ చేశారు. మెయింటెనెన్స్ 2025 లో క్లోజ్ చేశారు. 2006, 2025. So closed. They stopped the maintenance in 2025. Means ERP 6.2 EHP8 మార్కెట్ లో ఉన్నా కూడా SAP they are not supporting for the application. So coming to ERP 6.2 EHP2. EHP2 for ERP 6.0. Released in 2007. General availability 2007. So November 2007, and they stopped the maintenance in 2025. So 2007, 2025. So next EHP3. EHP3 for SAP ERP 6.0. So general availability 2008. General availability 2008. They stopped the maintenance in 2025. And 2025, they stopped the maintenance. Next EHP4. Coming to EHP4 for ERP 6.0. So in entry point of view, this is very, very important. The versions, they are asking the versions and the release years. General availability 2009. General availability 2009. They stopped the maintenance for ERP 6.2 EHP4 in 2025. So 2009 to 2025, the validity. ERP 6.2 EHP4 validity 2009 to 2025. Next, coming to EHP5. So EHP5 released year 2011. General availability 2011. They stopped the maintenance in 2025, December 2025. 2011 to 2025, the validity. So next, EHP6, enhancement package 6 for ERP 6.0. The validity from 2012, released in 2012. Actually, the maintenance will close on 2027, but that is extended up to 2030. So actually 2027 complete avali, but that is extended up to 2030.
2012 to 2030. సో ఈ అప్లికేషన్ కి ఎస్ఐపి వాడు సపోర్ట్ ఇస్తాడు అప్ టు 2030. సో నెక్స్ట్ ERP 6.2 EHP 7. This is ERP 6.2 EHP 7. (2013) general availability. 2013, but actually 27 లో కంప్లీట్ అవ్వాలి. దే స్టాప్ ద మెయింటెనెన్స్ ఇన్ 2027, బట్ దట్ ఈస్ ఎక్స్టెండెడ్ అప్ టు 2030. ఎక్స్టెండ్ చేశారు, 2030 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో 2013 to 2030. And finally, ERP 6.0 EHP 8. EHP 8. See the latest. So released in 2016, general availability 2016, but actually 2027 లో కంప్లీట్ అవ్వాలి, మీన్స్ స్టాప్ అవ్వాలి మెయింటెనెన్స్, బట్ దట్ ఈస్ ఎక్స్టెండెడ్ అప్ టు 2030. సో 2016 to 2030 వ్యాలిడిటీ. అంటే ఈ అబ్జర్వ్ హియర్ లాస్ట్ 10 years నుంచి ఇదే అప్లికేషన్. సో దాంట్లో అప్డేట్స్ ఏం లేవు. సో ఎస్ఏపి వాడు నో అప్డేట్స్, ఎందుకంటే సో దే ఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ఎస్ఏపి S/4HANA ఈఆర్పికి నెక్స్ట్ వర్షన్, అప్డేట్ వర్షన్ S/4HANA. సో దాన్ని రిలీజ్ చేయడం కోసమే దీంట్లో కంప్లీట్ గా స్టాప్ చేశారు. 2016 నుంచి నో అప్డేట్స్, 2016 నుంచి నో అప్డేట్స్ ఇన్ ఈఆర్పి. సో ఎందుకంటే 2011 లో ఎస్ఐపి ఇక్కడ అరౌండ్ ఈ ఇయర్ లో ఎస్ఐపి వాడు ఎస్ఐపి S/4HANA రిలీజ్ చేశారు 2011 లో. ఎప్పుడైతే ఎస్ఐపి S/4HANA రిలీజ్ చేశారో సో ఈఆర్పిని కంప్లీట్ గా అప్డేట్స్, ఈఆర్పిలో ఉన్న అప్డేట్స్ కంప్లీట్ గా స్టాప్ చేశారు. సో 10 years బ్యాక్ రిలీజ్ అయింది ఆ వర్షన్. అంటే మనం ఇంకొకటి పాయింట్ ఏంటంటే, మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టేటప్పుడు 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టారనుకోండి, నో ఇష్యూ. ఎందుకంటే ERP 6.2 EHP 8 ఎక్స్పీరియన్స్ ఇది పెట్టి 4+ పెట్టారంటే ఓకే. 4+ అంటే 2021 నుంచి ఎక్స్పీరియన్స్ పెడతాము. సో ఇది పెట్టుకోవచ్చు, ఎందుకంటే 2016 మన 4+ కన్నా ఇంకా ముందు ఎప్పుడు రిలీజ్ అయింది. సో ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది అయితే అది మన వాళ్ళ రెజ్యూమ్స్ లో. ఎందుకంటే కొంతమంది ఇది లేటెస్ట్ కదా, సో 2013 పెడదాం అనుకుంటారు, మీన్స్ ERP 6.2 EHP 7 పెడదాం అనుకుంటారు. అవసరం లేదు, ఎందుకంటే 2016 తర్వాత మన ఎక్స్పీరియన్స్ పెడుతున్నాం. ఫర్ సపోజ్ 2021 నుంచి ఎక్స్పీరియన్స్ పెట్టామనుకోండి, ఇది పెట్టుకోవచ్చు, ఎందుకంటే 2016 లోనే రిలీజ్ అయింది. సో దాని తర్వాత కదా మన ఎక్స్పీరియన్స్. సో అదే మనం ఫర్ సపోజ్ ఎస్ఏపి S/4HANA 2025 ఫ్రమ్ లాస్ట్ 4 years అంటే అది రాంగ్. ఎందుకంటే 2025 రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్, మనం 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, అది రాంగ్. ఇది పెట్టుకోవచ్చు మనం. ERP 6.2 EHP 8, ఐ హ్యావ్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ERP 6.2 EHP 8 అని ఇది పెట్టుకోవచ్చు. సో 2016 ఇది కూడా ఎస్ఐపి నెట్వర్క్ కూడా 2015 లో రిలీజ్ అయింది. సో ఇది కూడా మన రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు 4+ కి. ఇది SAP NetWeaver versions, SAP ERP versions. Coming to SAP S/4HANA versions. The versions are very, very important. So present మనం ఏ వర్షన్ లో ఉన్నాం, సో ప్రీవియస్ గా ఏ వర్షన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ మనం. సో కమింగ్ టు SAP S/4HANA 2025, ఎందుకంటే ఈ 3 అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేస్తాం, రియల్ టైమ్ లో ఇన్స్టాల్ చేస్తాం, మనం ప్రాక్టీస్ లో కూడా ఇన్స్టాల్ చేస్తాం. సో ఆల్రెడీ మనం చెప్పాం కదా, ప్రాక్టీస్ అయితే ఇది యూజ్ చేసుకోండి, SAP NetWeaver 7.5. సో ఇది SAP NetWeaver 7.5 ప్రాక్టీస్ కి. కమింగ్ టు SAP S/4HANA, go back.
SAP S/4HANA 2025. Click on this one. See here, the first version of SAP S/4HANA was released in 2015. You observe here, 1/5/11 అంటే 2015 11th month, నవంబర్ 2015లో, సారీ 2011లో కాదు, సారీ. సో 2011 కాదు, 2015 అంటే ఈ రేంజ్ లో, అంటే ఈ మిడిల్లో రిలీజ్ చేశారు. SAP NetWeaver 7.5 రిలీజ్ చేసిన ఇయరే SAP S/4HANA, నాట్ 11, ప్లీజ్ రిమెంబర్. సో ఈ మిడిల్లో రిలీజ్ చేశారు, ఎందుకంటే ERP 6.0 EHP 7 2013లో. సో దాని తర్వాత 3 years కి EHP 8 రిలీజ్ చేశారు. ఆ EHP 8 రిలీజ్ చేసే 1 year ముందు SAP S/4HANA. అందుకే కంప్లీట్ గా SAP ERP లో వర్షన్స్ ఎన్హాన్స్మెంట్ ప్యాకేజెస్ కంప్లీట్ గా క్లోజ్ చేశారు, అక్కడి నుంచి రిలీజ్ చేయలేదు, ఎందుకంటే దానికి 1 year ముందే SAP S/4HANA రిలీజ్ చేశారు. See here, on premises SAP S/4HANA 1/5/11. ఇదేం అవసరం లేదు, 1/5/11. సో ఎప్పుడు రిలీజ్ చేశారు? See here, 2015 లో రిలీజ్ చేశారు, బట్ జనరల్ అవైలబిలిటీ 2016. 2015 తీసుకుందాం. రిలీజ్ టు ద కస్టమర్స్. సో స్పెసిఫిక్ కస్టమర్స్ కి రిలీజ్ చేస్తారు, సో వాళ్ళు ఓకే చెప్తేనే జనరల్ అవైలబిలిటీ. 2015 ఎండ్ ఆఫ్ ద మెయిన్స్ మీన్స్ అది క్లోజ్ అయిపోయింది, 2020లో క్లోజ్ అయిపోయింది, 2020. సో 2015 to 2020 వ్యాలిడిటీ. నెక్స్ట్ SAP S/4HANA 1610. This is 1610. SAP S/4HANA 1610. Release to the customers. General availability also same year, 2016 లో రిలీజ్ చేశారు. మెయింటెనెన్స్ 2021 లో క్లోజ్ చేశారు, 2016 to 2021. నెక్స్ట్ SAP S/4HANA 1709, I think. SAP S/4HANA 1709. So this is 2017, released to the customers, and general availability also same year, same month, 2017. So 2017 లో రిలీజ్ చేశారు. సో యాక్చువల్గా 2025 లోనే మెయింటెనెన్స్ క్లోజ్ అవ్వాలి, బట్ దట్ ఈస్ ఎక్స్టెండెడ్ అప్ టు 2025. సో క్లౌడ్ లో 2028 వరకు ఉంది. సో 2028. నెక్స్ట్ 1809, 1809. SAP S/4HANA 1809. So this is the 2018. See here, release to the customers 2018. General availability also same year, same month, 2018. Actually 2023 లో కంప్లీట్ అవ్వాలి, that is extended up to 2028. 2018 to 2028. 18 to 2028.
Next, SAP S/4HANA 1909. 1909. SAP S/4HANA 1909. So ఎప్పుడు రిలీజ్ చేశారు? This is 2019. See here, 2019 September month. Actually గా 2024 లో కంప్లీట్ అవ్వాలి, బట్ దట్ ఈస్ ఎక్స్టెండెడ్ అప్ టు 2028. 2019 to 2028. 2019 to 2028. Next, 2020. SAP S/4HANA 2020. So this is released in 2020. So actually గా మెయింటెనెన్స్ 2025 లో మెయింటెనెన్స్ క్లోజ్ అవ్వాలి, బట్ దట్ ఈస్ ఎక్స్టెండెడ్ అప్ టు 2028. 2022 2028. 2020 రిలీజ్ ఇయర్ 2028. Next, 2021. So released to the customers. General availability also same year, same month. 2021. 2021 to 2029. Actually 2026 complete avali. That is extended up to 2029. 21 to 29. SAP S/4HANA 2022. So this was released in 2022, and actually the validity up to 2027 ka expire avali, validity close avali, maintenance close avali, but that is extended up to 2030. 2022 to 2030. 2030. Next, SAP S/4HANA 2023. So 2023 was released in 2023. October 2023. Actually 2030 ki close avali, but that is extended up to 2033. 2023 to 2033. SAP S/4HANA 2024 is not there. So 2024 లేదు, డైరెక్ట్ గా SAP S/4HANA 2025 రిలీజ్ చేశారు. అంటే 2024 లో రిలీజ్ చేయలేదు. యాక్చువల్ గా ఇక్కడ చూడండి, 2015 లో రిలీజ్ చేశారు. సిఆర్ 1511 అంటే 2015 11th మంత్ అని, 1610 అంటే 2016 అక్టోబర్ మంత్, 1709 2017 సెప్టెంబర్ మంత్, 1809 2018 సెప్టెంబర్ మంత్, 1909 2019 సెప్టెంబర్ మంత్. బట్ ఇక్కడ 2020 నుంచి చేంజ్ చేశారు. జస్ట్ దే మెన్షన్ ద ఇయర్ ఓన్లీ, దే ఆర్ నాట్ మెన్షన్ ద మంత్. సో 2020 నుంచి జస్ట్ ఇయరే మెన్షన్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ 2015 16 17 18 19 20 21 22 23, బట్ 2024 లో రిలీజ్ చేయలేదు. సో డైరెక్ట్ గా 2025 రిలీజ్ చేశారు. SAP S/4HANA 2025. SAP S/4HANA 2025. So released in 2025. See here, released to the customers 2025. 2025 to actually గా అది మెయింటెనెన్స్ 2032 కి ఎండ్ అవుతుంది. మెయింటెనెన్స్ 2025 to 2032. 25 to 2032.
maybe this is also maybe extended, I'm not sure. So present validity 2032 only. సో ఇది ఈ వర్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. సో వాట్ ఈస్ ద వర్షన్ వీఆర్ యూజింగ్, ఎప్పుడు రిలీజ్ చేశారు. సో ఇవి ఎస్ఏపి నెట్వీవర్ వర్షన్స్, ఈఆర్పి వర్షన్స్, సో ఇవి ఎస్ఏపి S/4HANA వర్షన్స్. So these are SAP S/4HANA. So S/4HANA versions, these are. See here, for suppose ఇప్పుడు మనం యాక్చువల్గా ఎస్ఐపి నెట్వర్క్స్ 1.5 కదా మనం ఇన్స్టాల్ చేసింది. సో ఇక్కడ ఓఎస్ ఎందుకు సో మనకి నంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తుందంటే ప్రాబ్లం యాక్చువల్గా మన నెట్ ఆర్కిల్ డేటాబేస్ 12 ఇచ్చేసాం. యాక్చువల్గా యాజ్ పర్ దిస్ రికమెండేషన్ ఇక్కడ చూడండి డేటాబేస్ ప్లాట్ఫామ్స్. సో హియర్ వీ నీడ్ టు సెలెక్ట్ ఎస్ఐపి కెర్నల్ వర్షన్ 7.49, 7.53, 7.54. So SAP kernel versions 1.54 latest. Coming to database, so మన దగ్గర ఉన్న database Oracle database, select Oracle database. Windows, so మనం ఫస్ట్ విండోస్ తో వెళ్దాం అనుకున్నాం. సో విండోస్ OS, విండోస్ ఫర్ x86 64 అంటే ఇంటెల్ హార్డ్వేర్ అని. సో ఈ 3 సెలెక్ట్ చేస్తే ఫైనల్ గా మనకు రిజల్ట్ వస్తుంది. అంటే ఏ డేటాబేస్ కి సపోర్ట్ చేస్తాయి అంటే ఈ మనం సెలెక్ట్ చేసుకున్న SAP kernel 7.54, Oracle database, విండోస్ సర్వర్ ఏ డేటాబేస్ కు సపోర్ట్ చేస్తుంది. సో ఏ OS అనేది ఇక్కడ మనకు ఫైనల్ గా చూపిస్తుంది. ఆర్కిల్ డేటాబేస్ ఇప్పుడు మన ఆర్కిల్ ఓకే, ఆర్కిల్ ఏ వర్షన్ సపోర్ట్ చేస్తుంది, 19 సపోర్ట్ చేస్తుంది. కమింగ్ టు విండోస్, సో విండోస్ లో మనకి విండోస్ సర్వర్ 2016 సపోర్ట్ చేస్తుంది, 19 సపోర్ట్ చేస్తుంది, 2022 కి సపోర్ట్ చేస్తుంది, 2025 కి సపోర్ట్ చేస్తుంది. కెర్నల్ వర్షన్ 7.54 ఓకే. సో సేమ్ ఇది కెర్నల్ వర్షన్ సేమ్ 7.54. ఇక్కడ డేటాబేస్ ఒకటే ఉంది, బట్ విండోస్ మనకి విండోస్ సర్వర్ లో 2016 ఇచ్చేయచ్చు, 2019 ఇచ్చేయచ్చు, 2022 సర్వర్ ఇచ్చేయచ్చు, 2025 ఇచ్చేయచ్చు. బట్ ఇక్కడ మనకి ఎందుకు సో మనకి ఇన్స్టలేషన్ లో అంటే యాక్చువల్గా మీకు చెప్పే ముందు నేను ప్రాక్టీస్ చేశాను, బట్ నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇష్యూ వచ్చింది. సో బికాస్ ఆఫ్ డేటాబేస్ సపోర్ట్ చేయలేదు. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గెటింగ్ ద ఇష్యూ. ఎందుకంటే SAP suggested Oracle database is 19 version, బట్ మనం ఇచ్చేసింది Oracle database 12 version. అది ప్రాబ్లం. అందుకనే మీకు మన వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేశాను. 2025 ప్రజెంట్ అది అవసరం లేదు, 2022 మీరు ఇన్స్టాల్ చేయండి అని మనం ఆల్రెడీ గ్రూప్ లో కూడా మెసేజ్ చేశాను. సో బెటర్ టు గో విత్ 2022, ఎందుకంటే దాంట్లో ఇష్యూ ఏం రాదు. ఈవెన్ Oracle వర్షన్ 12 అయినా కూడా నో ఇష్యూ. సో ఇది నెక్స్ట్ So for suppose I want to install SAP NetWeaver 7.5.
7.5. So these are the old versions, 7.5. So here, ABAP stack, application server ABAP stack, confirm selection. So here we need to select the OS. What is the OS? Windows. So Windows లో ఏ డేటాబేస్ సెలెక్ట్ చేసుకుందాం? అన్చెక్ రిమైనింగ్ ఆల్ ద డేటాబేసెస్. Oracle database only. Select Oracle database. IGS. Okay. So Windows on Windows Server, Oracle database. Select stack dependent files. Yes. SAP kernel, software update manager, software version manager, SAP IGS. Okay. IGS exe. ABAP stack లో see here, ఇక్కడ మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసామనుకో, ఎస్ఐపి ఇన్స్టాల్ చేసామనుకోండి. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్? యాక్చువల్లీ కాంపోనెంట్స్. See here, I will show you. The system is started. Go to SAP logon. So 001 is the client to DDAC. The password is India123. So we logged in. So we'll discuss about SPIM. Just I want to show you. So why it is taking very less time? ఎందుకు తక్కువ టైం తీసుకుంటుంది NetWeaver అంటే, see here. Install product, actually we installed SAP NetWeaver 7.5, right? So we installed SAP NetWeaver 7.5. How many components are there? 1, 2, 3, 4, 5, 6 components only. See here, 6 components. Just 6 components only we have. Ive inka components. ఇవే కదా, ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6 STPI కాంపోనెంట్ ఉంది. STPI, this is STPI. నెక్స్ట్ SAP _ basis, ఇది కంపల్సరీగా ఉంటుంది. SAP _ basis, SAP ABA, ఇవి 2 మ్యాండేటరీ అండి కాంపోనెంట్స్. సో మీరు SAP ERP ఇన్స్టాల్ చేసిన, SAP NetWeaver ఇన్స్టాల్ చేసిన, SAP S/4HANA ఇన్స్టాల్ చేసిన, SAP ABA, SAP basis, SAP _ basis, ఇవి 2 మ్యాండేటరీ. See here, SAP _ basis కాంపోనెంట్ అండ్ SAP ABA. సో ఈ రెండు SAP _ ABA, ఈ రెండు మ్యాండేటరీ కాంపోనెంట్స్. ఇవి కాంపోనెంట్స్ అంటే మనం SAP NetWeaver 7.5 ఇన్స్టాల్ చేస్తే ఈ 6 కాంపోనెంట్స్, ఇవి కాంపోనెంట్స్ అంటాం వీటి. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్. ABAP స్టాక్, నాట్ ABAP మాడ్యూల్, ఇవి స్టాక్స్, ఇవి కాంపోనెంట్స్. ఇవి కాంపోనెంట్స్, 6 కాంపోనెంట్స్.
ఈ కాంపోనెంట్స్ ఇన్స్టాల్ అవుతాయి. 1 2 3 4 5 6 STPA, SAP ABA. Just to compare, this is SAP ABA, SAP Basis, GWF అంటే Gateway Foundation. ఇక్కడ ఉందా? NetWeaver Gateway Foundation. See here, this is NetWeaver Gateway Foundation. And UI, user interface. User interface ఉందా? This is user interface. And SAP BW. ఈ SAP BW. ఓకే, సో 6 కాంపోనెంట్స్. అదే మనం యాక్చువల్గా SAP నెట్వేర్ ఇన్స్టాల్ చేయలేదు, బట్ గో బ్యాక్. Go back. Maintenance planner. Just I'm showing how many components are installed. SAP Netweaver. SAP Netweaver లో 6 components. Please remember, these are the 6 components. Only 6 components install అవుతాయి. Install product SAP Netweaver 7.5. 1 2 3 4 5 6 components only. Coming to SAP ERP. So I want to install development system. I want to install SAP ERP. See here, what is the system you want to install? SAP NetWeaver S/4HANA, SAP ERP, SRM, SCM, SRM, SCM, CRM, Solution Manager. So here I want to go with SAP ERP. Install an SAP ERP system. So ERP lo A version, ERP lo EHP8, ERP 6.2 EHP8 latest version. Select this one. So ఇది ఏదో సెలెక్ట్ చేసుకోండి, support package. Now confirm selection. Click on next. See here, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, SAP ERP, if you take SAP ERP 6.0, SAP ERP install చేస్తే ECC and SAP NetWeaver also installed. See here, అది మనం చెప్పుకుంది. So if you want to install SAP ERP, SAP NetWeaver also inbuilt. అదే మనం SAP NetWeaver సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ERP ఎక్కడ కనిపించదు. I will show you. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకుందాం. So whenever we install SAP ERP, ECC and SAP NetWeaver also will install. Right? So ఇక్కడ చూడండి, అందుకే చెప్పుకున్నాం ఫస్ట్ లో SAP ERP ఇన్స్టాల్ చేసామంటే NetWeaver automatically installed. Now click on next. So we go with, for suppose, Windows. Database is, for suppose, Oracle database. I'm selecting Oracle database. IGS 7.53, provisioning manager, SWPM. Oracle database kernel 7.53. Okay. See here, we go with Windows Intel hardware, confirm selection. Click on continue.
ABAP stack. How many components are there? So these are the components. But here also SAP, if you take SAP basis, where is SAP basis? Yes. So these two components are mandatory. అది మనం SAP ERP ఇన్స్టాల్ చేసిన, SAP NetWeaver ఇన్స్టాల్ చేసిన, SAP S/4HANA ఇన్స్టాల్ చేసిన, ఈ టూ కాంపోనెంట్స్ మ్యాండేటరీగా ఉంటాయి. సో ఇంకా చెప్పాలంటే ఇవి రెండు ప్లస్ STPI కూడా ఆల్మోస్ట్ STPI ఆల్సో ఇస్ అ కామన్ ఐ థింక్, బట్ ఇవి అయితే కంపల్సరీగా ఉంటాయి. సో దీస్ టూ కాంపోనెంట్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ SAP ERP 6.0 అండ్ SAP NetWeaver అండ్ SAP S/4HANA ఆల్సో. ఇవి కంపల్సరీగా ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ చూడండి, SAP HR, STPA, ఐ థింక్ ఈ కాంపోనెంట్స్ EA DF PS, EA IFAN HR, EA రిటైల్, ECC DIMP. సో ఇవన్నీ మనకి ERPలో ఇన్స్టాల్ అవుతాయి కాంపోనెంట్స్ అన్ని. సో అందుకే మనం ఎక్కువ టైం తీసుకుంటుంది. హౌ మెనీ కాంపోనెంట్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 34 35 36 37 38 40 41 42. సో 41 to 45 ఐ థింక్ ఇంకా ఎక్కువ క్రియేట్ అవుతాయి కాంపోనెంట్స్. ఇవన్నీ SAP HR కాంపోనెంట్స్. SAP HR. సో దట్ ఈస్ ద రీజన్. అదే మనకు SAP NetWeaver అనుకోండి, SAP NetWeaver 7.5 జస్ట్ 6 కాంపోనెంట్స్ ఉన్నాయి. అదే SAP ERP ఇన్స్టాల్ చేస్తే ఐ థింక్ అరౌండ్ 200 కాంపోనెంట్స్ ఉంటాయి. ఐ థింక్ 99, మినిమం 99 అయితే 100 అయితే కంపల్సరీగా ఉంటాయి. 99 ఐ థింక్, ఐఎమ్ నాట్ షూర్, 99 16 సంథింగ్ ఈజ్ దేర్. సో బట్ దీనికంటే ఎక్కువ ఉంటాయి SAP NetWeaver కన్నా. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైం, ఎందుకంటే ఈ కాంపోనెంట్స్ అన్ని ఇన్స్టాల్ అవ్వాలి. సో ఇప్పుడు so now we go with SAP S/4HANA. S/4HANA S4D. So I want to install SAP S/4HANA, install an SAP S/4HANA system. This one. SAP S/4HANA 2025. I want to install. ఏదో సపోర్ట్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి. Click on confirm selection. See here.
రాంగ్ సెలెక్ట్ చేశాను. I want to install, suppose I want to install SAP S/4HANA system. S/4HANA. So run చేసాం. So actually here also NetWeaver compulsory గా ఉండాలి, but it is not showing here.
Okay, that is I will show you. So in S4HANA also NetWeaver compulsory. So see here, actually SAP NetWeaver lo SWPM 2.0. So we need to select. Go to support.sap.com, tools, system provisioning. Actually, this is the tool we are using. Installation మనం SWPM ఇచ్చేస్తాం కదా. Okay. So this is SWPM 2.0 Service Pack 23. Okay, we'll see that one. So at SAP NetWeaver also inbuilt in SAP S4HANA. అది నెక్స్ట్ సెషన్ మనం చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ టుడే సెషన్. సో నెక్స్ట్ సెషన్ నుంచి మనం ప్రాక్టికల్ సెషన్స్, క్లయింట్ అడ్మినిస్ట్రేషన్, వాట్ ఈస్ క్లయింట్, హౌ టు క్రియేట్ న్యూ క్లయింట్. సో దీస్ థింగ్స్ విల్ డిస్కస్ ఇన్ అవర్ కమింగ్ సెషన్. The versions are very, very important. SAP ERP version, SAP NetWeaver versions, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ డాక్యుమెంట్ మన వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, సో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఎనీ క్వరీస్ ఇన్ అవర్ టుడే సెషన్? ఈశ్వర్ గారు, చెప్పండి. ఓకే, సో S4HANA కూడా డౌన్లోడ్ చేశారా సాఫ్ట్వేర్, లేదంటే నేను దట్ ఈస్ ఇన్ అవర్ కమింగ్, అంటే ఇంకా టైం పడుతుంది, ఒక 1 వీక్, మేబీ 1 వీక్ లో మనం స్టార్ట్ చేద్దాం SAP S4HANA ఆల్సో. ఓకే అండి, థ్యాంక్ యూ. అది లైనెక్స్ లో చూద్దాం అండి. సో లైనెక్స్ లో ఉంటుంది, లైనెక్స్ లో చూద్దాం. ఓకే అండి. సో ఐ విల్ షేర్ ద సాఫ్ట్ కాపీ ఆల్సో. సో మనం ప్రిపేర్ చేసిన సాఫ్ట్ కాపీ అని అది కూడా నేను షేర్ చేస్తాను. బట్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్, మీరు ఇన్స్టలేషన్ చేస్తున్నప్పుడు డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అది మీకు చాలా ఈజీ అవుతుంది డాక్యుమెంటేషన్. ఓకే, సో థ్యాంక్ యూ. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ సెషన్. సో ఈవినింగ్ ఆల్సో వీ హ్యావ్ సెషన్, విల్ మీట్. సో టైం సేమ్ అండి.